నమస్కారం. ప్రైమ్ 9 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అంటే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు ఈ వారం ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురువుగారు నమస్కారం. నమస్కారం. ఈ వారం అంటే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరికి వృత్తి ఉద్యోగాల్లో లోపాలు ఏర్పడతాయి. పదవీచ్యుతి జరిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఆర్థికంగా లావాదేవీల్లో కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్త పనులు మొదలుపెట్టడానికి కొంత సమయం వ్యవధి తీసుకొని ప్రారంభించుకున్నట్లయితే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తదుపరి వారానికి నూతన పనులు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది ఈ రాశి వారికి ఉత్తమం. వీరు ఈ వారంలో దేవాలయాలు, క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాలు ఏదైనా సరే అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలను కనుక సందర్శించుకున్నట్లయితే అన్ని రకాలుగా వీరికి కొంతమేరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే గురువుగారు, తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగానే ఉంది. మేనమామ రీత్యా కొంత వైరాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది బంధువులతోనూ. అలానే అదేవిధంగా చేసేటటువంటి పనుల్లో కొంత ముందుకు సాగేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి విశేషంగా పూజలు ఏమీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిత్య దైనందినంలో వీరు చేసుకునేటటువంటి ఇష్టదేవతారాధనని అవి యథావిధిగా చేసుకున్నట్లయితే మంచిది. అవకాశం ఉన్నలా దైవ దర్శనాన్ని చేసుకున్నట్లయితే మంచిది. అలానే గురువుగారు, తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మిథున రాశి. ఈ రాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారం కొంచెం అనుకూలంగానే కనబడుతున్నాయి. చేయ వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం తదుమూలకంగా లాభాలు కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే కుటుంబంతో సుఖంతో సంతోషాలతో గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణంగా ఉందని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు. తదుపరి కర్కాటకం. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా చూసుకున్నట్లయితే కొన్ని ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తారు. కానీ ఆ పనులు మీకు ఎంతో దీర్ఘకాలంగా ఉన్నటువంటి అంతర్గత శత్రువుల వల్ల దగ్గర దాకా వచ్చినటువంటి లాభసాటిగా ఉన్నటువంటి పనులని ప్రయోజనం లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు, సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త అవసరము. పని పూర్తయ్యేంతవరకు కూడా రహస్యంగా ఉంచి ఎవరికి చెప్పకుండా
జాగ్రత్తగా పెద్దల ఆశీస్సులు తీసుకొని కుటుంబ సహకారంతో సలహాలు సంప్రదింపులతో గనక చేసుకొని ముందుకు నడిచినట్లయితే వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానివ్వండి, ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించేటువంటి విషయాల్లో కానీ అడుగు ముందుకు పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. దీనికి భిన్నంగా ఉన్న ఎడల కొంత సమస్యలు వచ్చేటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే తదనుగుణంగా మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువుగారు, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? సింహరాశి ఈ వారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దైనందికంగా ఈ వారం మొత్తం కూడా చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో గడుపుతారు. క్షేత్ర దర్శనాన్ని, దైవ దర్శనాన్ని చేసుకుంటారు. అదేవిధంగా ఆహార నియమాల్లో సమయపాలనని పాటించాలి. పాటించకపోయినట్లయితే కొంత శారీరక శ్రమ, అలసట, తాత్కాలికమైనటువంటి కొద్దిపాటి రుగ్మతలు ఉండేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలానే వీరి ధైర్యం ఇంతకు మునుపు ఉన్నటువంటి గత వారం కంటే కూడా ఈ వారంలో కొంత పుంజుకొని ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పూజలు, యజ్ఞ యాగాదుల క్రతువులలో, కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అన్ని విధాల ఈ వారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గురుగారు, తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? కన్యారాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే కలత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లానే వ్యాపార భాగస్వామ్యంలో పరస్పర వైషమ్యంలో కొన్ని నెలకొని ఉత్పన్నమయ్యేటటువంటి సూచనలు అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్యంతో జాగ్రత్తగా వహించటం అనేది మంచిది. అలానే అవగాహన రాహిత్యం, అవగాహన లోపాలు ఉండేటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మాట్లాడే ముందు ఆలోచించి సమన్వయం చేసుకొని కనుక మాట్లాడినట్లయితే సమస్యల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలానే సమయానికి ఆహారపు అలవాట్లు తీసుకోకపోవటం చేత జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కొంత వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడినట్లయితే వీరికి సత్ఫలితాలు పొందవచ్చు. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. రైట్ గురువుగారు. తర్వాత తులారాశికి సంబంధించి చూద్దాం. తులారాశికి ఈ వారం ఎలా ఉండబోతుంది? తులారాశి వారిని చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పండగ వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో. బంధు మిత్రులతో కలిసి విందు భోజనాలు చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంతేకాకుండా దైవ దర్శనం చేసుకుంటారు. యజ్ఞయాగాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే నూతన వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వ్యవహార శైలిలో ఉన్నటువంటి వారికి పదవిని పొందే అవకాశం కానీ, లేదా రాజకీయంలో గౌరవాన్ని ఇంతకు మునుపు ఉన్నటువంటి గౌరవం కంటే గౌరవం పెంపుదల అయ్యేటటువంటి సూచనలు కూడా గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. గురువుగారు, తదుపరి వృశ్చికం. వృశ్చిక రాశికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది. నూతనంగా సద్గురువుల్ని, సత్పురుషుల్ని కలవటం, సందర్శించడం జరుగుతుంది. వారి అనుగ్రహం వీరికి లభిస్తుంది. అలానే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది.
తదుపరి కుటుంబంలో చక్కగా సంతోషంతో గడుపుతారు. పిల్లలు సంతాన విషయంలో సంతోషించేటటువంటి విషయాలు జరిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక వ్యాపారస్తుల విషయంలో కూడా వృత్తి విషయాల్లో అనుకూలతలు బాగా ఉన్నాయి. అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది ఈ వారం. ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి, ఈ రాశి వారు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో గడుపుతారు. సత్పురుషుల్ని వీరు కూడా ఈ రాశి వారు కూడా కలిసేటటువంటి అవకాశాలు సూచనలు గోచరిస్తున్నాయి. ఆహారపు నియమంలో సమయపాలన పాటించకపోవటం చేత కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు గోచరిస్తున్నాయి మనకి. అట్లానే ఈ రాశి వారికి ఉన్నత స్థితి అంటే ఇప్పుడున్నటువంటి గత వారం కంటే కూడా ఈ వారంలో చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నంలో స్థితి వృద్ధి చెందేటటువంటి విషయంలో సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద రాశి వారికి ముఖ్యంగా అన్ని విషయాలు అన్ని విధాలుగా బాగానే ఉన్నది, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అది జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొద్దిపాటి చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆహార అలవాట్లను జాగ్రత్తగా నియమానుసారంగా ఉన్నట్లయితే అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలానే గురుగారు చాలా చక్కగా వివరించారు. తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మకర రాశి, మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో ఈ వారంలో అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పాలి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా పదవి వరించటం కానివ్వండి, అందులో ఉన్నత స్థితికి చేరుకోవటం, గౌరవం పెరగటం, సమాజంలో సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి. ఈ వారం అంతా కూడా పెద్దల మన్ననలు, గురువుల ఆశీస్సులు వీళ్ళకి పుష్కలంగా ఉన్నాయి ఈ వారం. అలానే కుటుంబం వృద్ధి, సంతాన విషయంలో మంచి అనుకూలతలు, అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. విశేషమైనటువంటి పూజలు అయితే ఏమీ లేవు. నిత్య దైవారాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. ఇంకా తప్పకుండా గురువుగారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కుంభరాశి, ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఏదైతే నిజమున్నదో అది అబద్ధం నిజంగాను అనేటువంటి భావనతో వీళ్ళు ఈ వారం అంతా గడుపుతూ ఉంటారు. సత్యాన్ని తెలుసుకోవటానికి అన్వేషించరు. తను చెప్పేటటువంటిది సత్యము ధర్మము అనేటటువంటి భ్రాంతిలో ఉంటారు. కాబట్టి ఆ భ్రాంతిలో నుంచి బయటికి రావాలి. ప్రతిదీ కూడా తను చెప్పిందే నిజము అనే కంటే ఎదుటివారు చెప్పేటటువంటి మాటను కూడా స్వీకరించి దాంట్లో ఉన్నటువంటిది క్షుణ్ణంగా నిదానముగా ఆవేశం లేకుండా కనుక పరిశీలించినట్లయితే వారికి గోచరిస్తుంది మంచి చెడు ఏమిటనేది. తదనుగుణంగా మంచి జరుగుతుంది. అలా లేని పక్షంలో వృత్తిలో కానీ, చేసేటటువంటి వ్యాపార విషయాల్లో కానీ, కుటుంబంలో సభ్యులతో మాట్లాడే విధి విధానాల్లో కానీ కొంత అపశృతి ఏర్పడే అవకాశం ఉంది మాటల్లో. దానివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా భ్రాంతి, అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించుకునే నిమిత్తంగా ప్రయత్నం చేస్తూ గురువులు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సుల యొక్క సలహాలతో కనుక వీళ్ళు నడుచుకున్నట్లయితే ఏ పనిలో అయినా వీరికి ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వీరు కూడా పొందవచ్చు. కానీ తప్పనిసరిగా సలహాలు, సంప్రదింపులు తప్పనిసరిగా అవసరం. తప్పకుండా గురువుగారు. చివరిగా మీనరాశికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. మీనరాశి,
ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగానే ఉంది. హోదాపరంగా వృత్తిలో లాభదాయకంగా ఉంటుంది. కొంత దీంతోపాటు ధన నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా అది గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి వీళ్ళని. కండరాలకు సంబంధించినటువంటివి కానీ, బోన్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎముకలకు సంబంధించినటువంటివి, నొప్పులు, వీటితో కొంత బాధతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం గోచరిస్తూ ఉంది. స్వల్పంగా అనీజీగా ఉండేటటువంటి చిరాకు పట్టడం, తరచు ఇసుక్కోవటం, బద్ధకం, చిన్న పని కూడా చేద్దాంలే అని వాయిదాలు వేసుకోవటం వల్ల స్వయంకృత అపరాధము అంటారు. వీరికి ఏ పని కావాలన్నా కాలేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే వీళ్ళు బద్ధకాన్ని వదిలేయటం. దీని కనుక పితృసేవ, తల్లిదండ్రులకు సేవ చేసినా సరే దీనికి సంబంధించినటువంటి దోషం పోయే అవకాశం ఉంది. వీరి నువ్వులు 1 కేజీ బాతిక దానం ఈ వారం ఇవ్వటం అనేటువంటిది మంచిది. చేసినట్లయితే ఇంకా ఇంతకంటే మెరుగ్గా మంచి ఫలితాలు పొందవచ్చు. అలానే గురుగారు చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు. సో చూశారు కదా, ఏ రాశి వారికి ఈ వారం అంటే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు. అదేవిధంగా ఎలాంటి అంటే మీ వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, ఎలాంటి చిన్న చిన్న మార్పులు లేదా దేవాలయాలకు వెళ్ళడం, దర్శనం చేయడం, ఇవి చేసుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చేటువంటి అడ్డంకుల్ని ఎలా అధిగమించవచ్చో కూడా తెలియజేశారు. సో బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు, సో ఏదేమైనా కూడా అవన్నీ పాటిస్తూ ముందుకు వెళ్ళమని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఇవాల్టి వారఫలాలు కార్యక్రమం. తిరిగి మరో వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. నమస్కారం. ప్రైమ్ 9 వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అంటే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు ఈ వారం ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురువుగారు నమస్కారం. నమస్కారం. ఈ వారం అంటే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరికి వృత్తి ఉద్యోగాల్లో లోపాలు ఏర్పడతాయి. పదవీచ్యుతి జరిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఆర్థికంగా లావాదేవీల్లో కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్త పనులు మొదలుపెట్టడానికి కొంత సమయం వ్యవధి తీసుకొని ప్రారంభించుకున్నట్లయితే సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తదుపరి వారానికి నూతన పనులు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది ఈ రాశి వారికి ఉత్తమం. వీరు ఈ వారంలో దేవాలయాలు, క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాలు ఏదైనా సరే అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి దేవాలయాన్ని కనుక సందర్శించుకున్నట్లయితే అన్ని రకాలుగా వీరికి కొంతమేరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే గురుగారు తదుపరి వృషభ రాశి, ఈ రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగానే ఉంది. మేనమామ రీత్యా కొంత వైరాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది బంధువులతోనూ. అలానే అదేవిధంగా చేసేటటువంటి పనుల్లో కొంత ముందుకు సాగేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి.
ప్రత్యేకమైనటువంటి విశేషంగా పూజలు ఏమీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిత్య దైనందినంలో వీరు చేసుకునేటటువంటి ఇష్టదేవతారాధనని అవి యథావిధిగా చేసుకున్నట్లయితే మంచిది. అవకాశం ఉన్నలా దైవ దర్శనాన్ని చేసుకున్నట్లయితే మంచిది. అలానే గురువుగారు, తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మిథున రాశి. ఈ రాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారం కొంచెం అనుకూలంగానే కనబడుతున్నాయి. చేయ వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం, తదమూలకంగా లాభాలు కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే కుటుంబంతో సుఖంతో సంతోషాలతో గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణంగా ఉందని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు. తదుపరి కర్కాటకం. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా చూసుకున్నట్లయితే కొన్ని ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తారు. కానీ ఆ పనులు మీకు ఎంతో దీర్ఘకాలంగా ఉన్నటువంటి అంతర్గత శత్రువుల వల్ల దగ్గర దాకా వచ్చినటువంటి లాభసాటిగా ఉన్నటువంటి పనులని ప్రయోజనం లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త అవసరము. పని పూర్తయ్యేంతవరకు కూడా రహస్యంగా ఉంచి ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా పెద్దల ఆశీస్సులు తీసుకొని కుటుంబ సహకారంతో సలహాలు సంప్రదింపులతో గనక చేసుకొని ముందుకు నడిచినట్లయితే వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానివ్వండి, ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించేటువంటి విషయాల్లో కానీ అడుగు ముందుకు పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. దీనికి భిన్నంగా ఉన్న ఎడల కొంత సమస్యలు వచ్చేటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే తదనుగుణంగా మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువుగారు, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? సింహరాశి. ఈ వారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దైనందికంగా ఈ వారం మొత్తం కూడా చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో గడుపుతారు. క్షేత్ర దర్శనాన్ని దైవ దర్శనాన్ని చేసుకుంటారు. అదేవిధంగా ఆహార నియమాల్లో సమయపాలనని పాటించాలి. పాటించకపోయినట్లయితే కొంత శారీరక శ్రమ, అలసట, తాత్కాలికమైనటువంటి కొద్దిపాటి రుగ్మతలు ఉండేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలానే వీరి ధైర్యం ఇంతకు మునుపు ఉన్నటువంటి గత వారం కంటే కూడా ఈ వారంలో కొంత పుంజుకొని ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పూజలు, యజ్ఞ యాగాదుల క్రతువులలో కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అన్ని విధాల ఈ వారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గురుగారు, తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? కన్యారాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే కలత్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లానే వ్యాపార భాగస్వామ్యంలో పరస్పర వైషమ్యంలో కొన్ని నెలకొని ఉత్పన్నమయ్యేటటువంటి సూచనలు అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్యంతో జాగ్రత్తగా వహించటం అనేది మంచిది. అలానే అవగాహన రాహిత్యం, అవగాహన లోపాలు ఉండేటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మాట్లాడే ముందు ఆలోచించి సమన్వయం చేసుకొని కనుక మాట్లాడినట్లయితే సమస్యల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలానే సమయానికి ఆహారపు అలవాట్లు తీసుకోకపోవటం చేత జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కొంత వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద
ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడినట్లయితే వీళ్ళకి సత్ఫలితాలు పొందవచ్చు. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలి. రైట్ గురుగారు. తర్వాత తులారాశికి సంబంధించి చూద్దాం. తులారాశికి ఈ వారం ఎలా ఉండబోతుంది? తులారాశి తులారాశి వారిని చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పండగ వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో. బంధు మిత్రులతో కలిసి విందు భోజనాలు చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంతేకాకుండా దైవ దర్శనం చేసుకుంటారు. యజ్ఞయాగాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే నూతన వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వ్యవహార శైలిలో ఉన్నటువంటి వారికి పదవిని పొందే అవకాశం కానీ, లేదా రాజకీయంలో గౌరవాన్ని ఇంతకు మునుపు ఉన్నటువంటి గౌరవం కంటే గౌరవం పెంపుదల అయ్యేటటువంటి సూచనలు కూడా గోచరిస్తుంది. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం గత వారం కంటే కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. గురుగారు, తదుపరి వృశ్చిక రాశికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది. నూతనంగా సద్గురువుల్ని, సత్పురుషుల్ని కలవటం, సందర్శించడం జరుగుతుంది. వారి అనుగ్రహం వీరికి లభిస్తుంది. అలానే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. తదుపరి కుటుంబంలో చక్కగా సంతోషంతో గడుపుతారు. సంతాన విషయంలో సంతోషించేటటువంటి విషయాలు జరిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఒక వ్యాపారస్తుల విషయంలో కూడా వృత్తి విషయాల్లో అనుకూలతలు బాగా ఉన్నాయి. అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది ఈ వారం. ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి ఈ రాశి వారు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో గడుపుతారు. సత్పురుషుల్ని వీరు కూడా ఈ రాశి వారు కూడా కలిసేటటువంటి అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. ఆహారపు నియమంలో సమయపాలన పాటించకపోవటం చేత కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు గోచరిస్తున్నాయి మనకి. అట్లానే ఈ రాశి వారికి ఉన్నత స్థితి అంటే ఇప్పుడున్నటువంటి గత వారం కంటే కూడా ఈ వారంలో చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నంలో స్థితి వృద్ధి చెందేటటువంటి విషయంలో సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద రాశి వారికి ముఖ్యంగా అన్ని విషయాలు అన్ని విధాలుగా బాగానే ఉన్నది, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొద్దిపాటి చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆహార అలవాట్లను జాగ్రత్తగా నియమానుసారంగా ఉన్నట్లయితే అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలానే గురుగారు చాలా చక్కగా వివరించారు. తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో ఈ వారంలో అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పాలి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా పదవి వరించటం కానివ్వండి, అందులో ఉన్నత స్థితికి చేరుకోవటం, గౌరవం పెరగటం, సమాజంలో సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి. ఈ వారం అంతా కూడా పెద్దల మన్ననలు, గురువుల ఆశీస్సులు వీళ్ళకి పుష్కలంగా ఉన్నాయి ఈ వారం. అలానే కుటుంబం వృద్ధి, సంతాన విషయంలో మంచి అనుకూలతలు, అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. అన్ని విధాల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. విశేషమైనటువంటి పూజలు అయితే ఏమీ లేవు. నిత్య దైవారాధన ఏదైతే ఉందో
ఆ ఆరాధన చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. ఇంకా తప్పకుండా గురువుగారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కుంభరాశి, ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఏదైతే నిజమున్నదో అది అబద్ధంగాను, అబద్ధం నిజంగాను అనేటువంటి భావనతో వీళ్ళు ఈ వారం అంతా గడుపుతూ ఉంటారు. సత్యాన్ని తెలుసుకోవటానికి అన్వేషించరు. తను చెప్పేటటువంటిది సత్యము, ధర్మము అనేటటువంటి భ్రాంతిలో ఉంటారు. కాబట్టి ఆ భ్రాంతిలో నుంచి బయటికి రావాలి. ప్రతిదీ కూడా తను చెప్పిందే నిజము అనే కంటే ఎదుటివారు చెప్పేటటువంటి మాటను కూడా స్వీకరించి దాంట్లో ఉన్నటువంటిది క్షుణ్ణంగా నిదానముగా ఆవేశం లేకుండా కనుక పరిశీలించినట్లయితే వారికి గోచరిస్తుంది మంచి చెడు ఏమిటనేది. తదనుగుణంగా మంచి జరుగుతుంది. అలా లేని పక్షంలో వృత్తిలో కానీ, చేసేటటువంటి వ్యాపార విషయాల్లో కానీ, కుటుంబంలో సభ్యులతో మాట్లాడే విధి విధానాల్లో కానీ కొంత అపశృతి ఏర్పడే అవకాశం ఉంది మాటల్లో. దానివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా భ్రాంతి, అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించుకునే నిమిత్తంగా ప్రయత్నం చేస్తూ గురువులు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సుల యొక్క సలహాలతో కనుక వీళ్ళు నడుచుకున్నట్లయితే ఏ పనిలో అయినా వీరికి ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వీరు కూడా పొందవచ్చు. కానీ తప్పనిసరిగా సలహాలు, సంప్రదింపులు తప్పనిసరిగా అవసరం. తప్పకుండా గురువుగారు. చివరిగా మీనరాశి. మీనరాశికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. మీనరాశి, ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగానే ఉంది. హోదాపరంగా వృత్తిలో లాభదాయకంగా ఉంటుంది. కొంత దీంతోపాటు ధన నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా అది గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి వీళ్ళని. కండరాలకు సంబంధించినటువంటివి కానీ, బోన్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎముకలకు సంబంధించినటువంటివి, నొప్పులు, వీటితో కొంత బాధతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం గోచరిస్తూ ఉంది. స్వల్పంగా అనీజీగా ఉండేటం, చిరాకు పట్టడం, తరచు ఇసుక్కోవటం, బద్ధకం, చిన్న పని కూడా చేద్దాంలే అని వాయిదాలు వేసుకోవటం వల్ల స్వయంకృత అపరాధము అంటారు. వీరికి ఏ పని కావాలన్నా కాలేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే వీళ్ళు బద్ధకాన్ని వదిలేయటం. దీని కనుక పితృసేవ, తల్లిదండ్రులకు సేవ చేసినా సరే దీనికి సంబంధించినటువంటి దోషం పోయే అవకాశం ఉంది. వీరి నువ్వులు 1 కేజీ బాతిక దానం ఈ వారం ఇవ్వటం అనేటువంటిది మంచిది. చేసినట్లయితే ఇంకా ఇంతకంటే మెరుగ్గా మంచి ఫలితాలు పొందవచ్చు. అలానే గురుగారు చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు. సో చూశారు కదా, ఏ రాశి వారికి ఈ వారం అంటే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు. అదేవిధంగా ఎలాంటి అంటే మీ వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, ఎలాంటి చిన్న చిన్న మార్పులు లేదా దేవాలయాలకు వెళ్ళడం, దర్శనం చేయడం, ఇవి చేసుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చేటువంటి అడ్డంకుల్ని ఎలా అధిగమించవచ్చో కూడా తెలియజేశారు. సో బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. సో ఏదేమైనా కూడా అవన్నీ పాటిస్తూ ముందుకు వెళ్ళమని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఇవాల్టి వారఫలాలు కార్యక్రమం. తిరిగి మరో వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే.